విజయనగరం ఈ సంవత్సరం జిల్లాలో వర్షపాతం ఆశాజనకంగా నమోదయ్యే అవకాశం ఉందని దాన్ని దృష్టిలో ఉంచుకుని సకాలంలో రైతులకు విత్తనాలు ఎరువులు సరఫరా చేయటకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయ అధికారులను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించారు. వ్యవసాయంలోని డ్రోన్ల వినియోగంపై జిల్లాలో ప్రజాప్రతినిధులందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో స్థాయి సంఘ సమావేశాలు బుధవారం జరిగాయి. వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల జరిగిన మామిడి పండ్ల ఉత్పత్తిదారులు కొనుగోలుదారులతో సమన్వయ సమావేశం మీద చర్చించారు. మామిడి పంట వల్ల రైతులకు అధిక లాభాలు వచ్చే పరిస్థితులు కల్పించాలని ఉద్యాన శాఖాధికారులను చైర్మన్ ఆదేశించారు. జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సిబ్బందిని త్వరితగతిన భర్తీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రానున్న వేసవి సెలవుల్లో కస్తూరిబా పాఠశాలలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ముందస్తుగా సిద్ధం చేయాలని సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ ను ఆదేశించారు. లాస్ట్ ఇయర్ లాగానే అంటే ఈ సంవత్సరం కూడా మనకి ప్రాజెక్ట్ చాలా తక్కువ వచ్చేటట్టు ఉంది సార్. ఎందుకంటే మనకి డిసెంబర్ లో పడిన రెయిన్స్ వల్ల గంపల్లి 3 కూడా 30% ఏరియా ఉంటుంది. మనకి మిగిలిన 10% అదర్ వెరైటీస్ తోటపల్లి కానీ రసాలు కానీ ఉంటాయి. సో మనకి అర్లీగా వాషప్ అయిపోవడం వల్ల లేట్ ఫ్లవరింగ్ వచ్చి ఈసారి మనకి ఇప్పుడు మనకి ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. బంగనపల్లి అండ్ సువర్ణరేఖ వెస్ట్ కి సంబంధించి కూడా సైంటిస్టులు విజిట్లు కూడా మనం ఆర్గనైజ్ చేసాము. అలాగే మ్యాంగో కొన్ని మండలాల్లో ట్రైనింగ్స్ కూడా పెట్టడం జరిగింది సార్. ఈసారి ప్రైస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. క్వాంటిటీ మనకి ప్రొడక్షన్ అందరూ కూడా ఫస్ట్ ఎపిడ్ అవార్డు ఏంటంటే వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ చేయడానికి మామిడి ఎలాంటి క్వాలిటీ ఉండాలి అనేది చాలా డీటెయిల్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సార్. అది అందరికీ కూడా నేను ఒకసారి కమ్యూనికేట్ చేస్తాను. అందులో మనకి తెలియని విషయాలు అంటే మా వరకు రాని విషయాలు కూడా చాలా ఉంటాయి సార్. పెస్టిసైడ్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే యుఎస్ కి వెళ్ళాలంటే అది ఇర్రాడియేషన్ చేసిన ఫ్రూట్ మట్టుకే అది పంపడం జరుగుతుంది. అలాగే ఇటు ఈస్టర్న్ కంట్రీస్ కి వెళ్ళాలంటే అది వేపర్ హీట్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని కంట్రీస్ లైక్ గల్ఫ్ కి దానికి ఏంటంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. కవరేజ్ అయితే అయింది సార్. లాస్ట్ ఇయర్ పోల్చినట్లయితే ఈసారి కొద్దిగా 1% కవరేజ్ జరిగింది సార్. అలాగే ముఖ్యంగా మనకి రైతులందరికీ కూడా యూనిక్ ఐడి నెంబర్ ఇవ్వాలని చెప్పేసి మనం ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం సార్. అంటే దీంట్లో ఆధార్ నెంబర్ అంటే మళ్ళీ కొంత గోప్యత కారణంగా సార్ రైతులు యూనిక్ ఐడి నెంబర్ అంటే సార్ రైతులందరికీ కూడా ఒక స్పెషల్ సార్ నెంబర్ సార్ ఫార్మర్ రిజిస్ట్రీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక అనౌన్స్ చేయడం జరిగింది సార్. అంటే ముఖ్యంగా మనం ఏదైనా ఒక కలామిటీ వచ్చినా లేదా ఏది వచ్చినా సరే వాళ్ళకి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం అడుగుతున్నాం సార్. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్ ఇట్లాంటివన్నీ అడుగుతున్నాం సార్. పర్మనెంట్ నెంబర్ రిజిస్టర్ చేయడానికి అతనికి ల్యాండ్ ఎగ్జిట్ అయిపోయినప్పుడు డిలీట్ అవుతుంది ఆటోమేటిక్. అంటే ఈ కారణం వచ్చినప్పుడు ల్యాండ్ దానికి కలిపి ఐడి అంటే మనం ముఖ్యంగా ఏం చేసినాం సార్ దీంట్లో ప్రాసెస్ సార్ మనకి ఎవరైతే రైతులైతే ఉన్నారో సార్ దానికి సంబంధించిన యాప్ కూడా డిజైన్ చేయడం జరిగింది సార్. ఏపీ ఎఫ్ఆర్ సార్ దీని పేరు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ సార్ దీని పేరు. దాంట్లో మన విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్స్ ఆ యాప్లో రైతులందరినీ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ చెప్పినట్లయితే దానికి సంబంధించిన ఒక ఓటీపీ వస్తుంది సార్. వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ మనం ఫెంచింగ్ చేసిన తర్వాత అంటే మన పట్టదారు పాస్పోర్ట్స్ కూడా తెచ్చుకోమని చెప్తాం. తెచ్చిన తర్వాత ఈ మ్యాపింగ్ చేసేసి వీళ్ళందరూ కూడా యూనిక్ ఐడి మనం క్రియేట్ చేస్తాం సార్. చేసిన తర్వాత ఈ యూనిక్ ఐడిని బట్టి మనకి ఈ పిఎం కిసాన్ బెనిఫిట్ కానీ తర్వాత ఖరీఫ్లో వచ్చే ఏదైనా మన పంట రాయితీ రుణాలు ఏదైనా ఇచ్చిన పంట రాయితీ ఇచ్చిన వైద్యులకు సంబంధించిన రాయితీ ఇవన్నీ కూడా యూనిక్ ఐడి బేసిస్ మీద ఉంటాయి సార్. అంటే ప్రస్తుతం అయితే మనం రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసాం సార్. మనం సెకండ్ ఇన్ ద స్టేట్ సార్. ఫస్ట్ ప్రకాశం సెకండ్ మనం ఉన్నాం సార్ స్టేట్ లో. మన దగ్గర లేదు సార్. ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉంటుంది సార్. వాళ్ళు ఏపీ సీడ్స్ ఇచ్చేదాన్ని వాళ్ళు సర్టిఫై చేస్తారు. మన దగ్గర ఏపీ సీడ్స్ మన ప్రజెంట్ ఏపీ సీడ్స్ మన ఏపీ సీడ్స్
ఓన్లీ సర్టిఫికేషన్ వాళ్ళే కదా, మనమేనా దాన్ని రీసర్టిఫికేషన్ రైతు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అదేవిధంగా సార్ మనకి ఈ ఫెర్టిలైజర్ కూడా లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే సార్ 27% ఆర్ఎస్కేస్ చేయడం జరిగింది సార్. 23,564 మెట్రిక్ టన్ ఆర్ఎస్కేస్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ 80 లేదు. ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ఆర్ఎస్కేస్ ద్వారా చేయడానికి ఇప్పటివరకు బఫర్ స్టాక్ పెట్టుకున్నాం సార్. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి బఫర్ స్టాక్ 3,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా యూరియా మన బఫర్లో పెట్టాం సార్. అలాగే ఒక 100 టన్నులు ఒక డిఏపీ పెట్టాం సార్. ఈ నెలలో కూడా మనం ఎక్కువ స్టాక్స్ బఫర్ ఇస్తామని చెప్పారు సార్. మనము మే నెల చివరి వారంలో మన ఆర్ఎస్కేస్ ఇదంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా సార్ మన మెంబర్స్ సెటిల్ అయ్యారు మేడం. 79 మెంబర్స్ మాత్రమే ఫిల్ అయ్యారు. 92% వచ్చింది మేడం. ఈ పర్సెంట్ అనేది స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువ, డిస్ట్రిక్ట్ యావరేజ్ కంటే ఎక్కువ, కేజీబీవీ యావరేజ్ కంటే కూడా ఎక్కువ. 352 కేజీబీస్ ఉన్నాయి మేడం మన ఆంధ్రప్రదేశ్ లో. 584 మనకి హైయెస్ట్ గా ఒంగోలులో వచ్చింది మేడం. 584 నో సార్ 500 సారీ సార్ 684 వచ్చింది. ఎస్ సార్ హైయెస్ట్ పాస్ 100 కేజీబీలు వచ్చింది. ఎస్ సార్ 4 కేజీబీస్ లో 100% వచ్చింది. జామి, వంగర, గంటేడ అండ్ గజపతినగర్ సపోజ్ పెడితే 100% రావాలి మేడం. 3 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు మేడం. 3 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఈ ఫెయిల్యూర్స్ ఏదైతే జరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకసారి మీరు దాని మీద కొంత డిస్కషన్ జరగాలి. ఉదయం మా కేజీబీ ప్రిన్సిపల్ లేకుండా చెప్పారు. ఓన్లీ ఒక్క అమ్మాయి ఫెయిల్ అయ్యారు సార్, మిగతా అది కూడా ఫెయిల్ కాకూడదు కదా అంటే పూర్గా ఉంది సార్, కొద్దిగా అప్పుడు మార్కులు తీసుకోవాలనుకుంటున్నాను. అలాంటి కేసెస్ మనం చేసుకోవాలి. స్పెషల్ కేసెస్ వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చాము సార్. షెడ్యూల్ ఇచ్చి అలాంటి ఇష్యూస్ అన్ని కూడా అంటే రెగ్యులర్ లోనే మనకి 100% వచ్చే విధంగా మనం టార్గెట్ ఫాలో చేసాం సార్. ఎందుకంటే కేజీబీసీ మోర్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. చాలా వరకు మంచి రిక్రూట్మెంట్ జరిగింది. గౌరవం, మంచి ఎడ్యుకేషన్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించాం. ఇప్పుడు కూడా మీరు ఒకసారి ఎస్పెషల్లీ కేజీబీసీలో సోర్స్ రిపోర్ట్ తీసుకొస్తుంది సార్. సార్ రిపోర్ట్ తీసుకురండి. చాలా కంఫర్ట్ లెవెల్ వస్తే రైన్ ఫాల్ కూడా ఎక్సెస్ రైన్ ఫాల్ వస్తుందని చెప్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి రైన్ ఫాల్ ఎప్పుడైతే పీరియాడికల్ ఎక్సెస్ వస్తుందో కంపల్సరీగా మీరు మెన్యూలు మాత్రం కంపల్సరీగా అవైలబిలిటీ చాలా కంఫర్ట్ గా పెట్టుకొని మెన్యూలు మాత్రం కంపల్సరీగా మీరు ఇన్ టైం వెళ్ళేటట్టుగా చూసుకోండి. సరే, నేనేమి షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూలింగ్ మాత్రం కంపల్సరీగా జరుగుతుంది చూసుకోండి. ఒకవేళ ఎప్పుడైనా షెడ్యూలింగ్ లో ఏమైనా ఇది జరిగినప్పుడు కంపల్సరీగా ప్రయారిటీగా జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టడం, లేదా మా దృష్టిలో పెట్టడం, ప్రజాప్రతి దృష్టిలో కూడా పెట్టండి. పెడితే ఇమీడియట్ గా దాన్ని గేట్ లో మానిటరింగ్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈసారి రైన్ఫాల్ బాగుంటుంది అంటున్నారు. కాబట్టి ఫ్యూచర్ లో డాన్ ఆఫ్ యాక్షన్ అంతా సీడీ ఇన్ టైంలోకి వెళ్ళాలి. అలాగే మెన్యూ కూడా ఇన్ టైంలో కూడా షెడ్యూలింగ్ చేసుకోండి. దానికి సంబంధించి డాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా చేసుకోండి. ప్రజాప్రతినిధికి ఎప్పటికప్పుడు మీ ఏవోలకు అందరికీ చెప్పండి. అందరికీ అందుబాటులో ఉండేటట్టు మండల స్థాయి సమావేశాలు కూడా జరుగుతున్నప్పుడు కూడా మండల స్థాయి సమావేశాల్లో కూడా ఖచ్చితంగా చెప్పానండి. ఏ మండలానికి ఎంత టార్గెట్ సీడ్ ఇస్తున్నాము, ఏ మండలానికి ఎంత మెన్యూలు అవైలబిలిటీ పెట్టినామని మండల సమావేశాల్లో పెట్టమండి. అక్కడ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ యాక్సెస్ ప్లస్ మైనస్ ఏమంటే దాన్ని ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకొని ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది రాకుండా, బ్లాక్ మార్కెట్ లో ఎక్కువగా వెళ్ళిపోకుండా మీరు ఏదైతే అనుకుని ఉందో దాన్ని ఇన్ టైంలో రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోండి. దానికి సంబంధించి మీకు ఏదైనా ఇష్యూస్ వస్తే మాత్రం ప్రజాప్రతినిధి దృష్టిలో తీసుకురండి. జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టండి. సేమ్ టైం ప్రజాప్రతినిధి దృష్టిలో కూడా పెడితే ఎవరి స్థాయిలో వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. అందరికీ రైతులకు మంచి అడుగుతున్నాం. గతంలోనే రాబోయే రోజుల్లో వీటిని ఇంకా మరింత పరిపతిగా మనం దీనికి సంబంధించి అనేక విషయాల్ని రేపు జిల్లా ప్రజాప్రతినిధి సరస్వత సమావేశంలో కూడా చాలా విషయాల్ని మనం తీసుకున్నామని మీ అందరినీ కోరుకుంటూ, మరి సరస్వత సమావేశాలు ముగించే ముందు ఈ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే స్థాయి సంఘ సమావేశం ముగించే ముందు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దీనికి సభ్యులు, అధికారులు అందరూ ఉన్నారు. ఇది ఒక విశాలమైన ఘటన. మరి నిన్నటి రోజున మనందరం చూసడం జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్లో మరి పహల్గామ్ అనే అనంతనాగ్ దగ్గర పహల్గామ్ అనే జిల్లాలో సుమారు 28 మంది సుమారుగా లెక్క విదేశీ ఫిగర్గా నేనైతే 28 మంది
మరి ఏదైతే ఉగ్రవాదులు ముష్కరులు వారి మీద దాడి చేసి వారిని చంపిన ఘటనని మరి పూర్తిగా ఈ ఉగ్రవాద చర్యని మన సరస్వత సమావేశం ఖండిస్తూ మరి ఇలాంటి సంఘటనకి ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటి వీటికి తావులేదు. మరి చనిపోయిన వారి కుటుంబాలకి మరి మనందరం కూడా సానుభూతి వ్యక్తపరుస్తూ వారి కుటుంబాలకి, అలాగే ఎవరైతే గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇలాంటి చర్యలు ఈ భారతదేశంలో ఇలాంటి ప్రాంతంలో ముఖ్యంగా యాత్రికులు పర్యాటక ప్రాంతం అది ఒక రకంగా చెప్పాలంటే అది యూరోప్లో మినీ స్విట్జర్లాండ్స్ లాంటి ప్రదేశాలు లాంటి ప్రదేశం అది. చాలామంది యాత్రికులు మనకు తెలిసిన యాత్రికులు కూడా చాలామంది ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలం వెళ్ళి వచ్చారు ప్రాంతాలన్నీ కూడా. ఇవాళ చాలా సురక్షితంగా ఉందనే భావన నుంచి మరలా ఒకసారి ఈయన ఈ కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరం. మరి దీన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి, ఈ దేశ రాష్ట్రపతి గారికి వారు తీసుకున్న ఏ చర్యలైనా ఈ భారతదేశ యావత్తు మీ వెంట ఉంటుంది. ఇలాంటి చర్యలు ముందు రాకుండా ఉండాలని, ఈ దేశంలో ఇలాంటి సంఘటనలకి తావులేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ముష్కరుల్ని ఏరివేసే విధంగా వారికి నైతికంగా మనందరం కూడా ఈ దేశ ప్రధానమంత్రి గారికి, ఈ దేశంలో ఉన్న యావత్ వివిధ దళాల మంత్రికి మనందరం సంఘీభావం తెలపాలని, అలాగే ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదని చెప్పి ఇలాంటి ముష్కరులు ఏరివేత కార్యక్రమం జరగాలి. ఈ దేశం ప్రపంచంలోనే భారతదేశం చాలా శాంతియుతమైన దేశం, చాలా స్వచ్ఛమైన దేశం అనే పరిస్థితుల్లో కొంతమంది అసూయపరులు ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని చాలా తీవ్రమైన ఘటనగా కలిసేసింది మనందరికీ కూడా. కాబట్టి ఇవాళ భారతదేశం అంతా కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జిల్లాలో కానీ ప్రజలందరూ కూడా చాలా ఉత్తకాండంతో దీన్ని ఖండిస్తున్నారు. కాబట్టి